మీ ఫస్ట్ సాలరీ వచ్చిన తర్వాత ఒక థాట్ మీ మైండ్ లో పక్కా ఉంటుంది. అదే ఇప్పుడు ఒక క్రెడిట్ కార్డ్ తీసుకోవాలి అని చెప్పేసి. అండ్ వై నాట్? ఒక క్రెడిట్ కార్డ్ అంటే ఒక ఫైనాన్షియల్ టూల్. ఇట్స్ ఎ కీ టూల్ ఫర్ ఎ న్యూ లెవెల్ ఆఫ్ స్పెండింగ్, మేనేజింగ్ మనీ అండ్ బిల్డింగ్ ఎ స్ట్రాంగ్ ఫైనాన్షియల్ ఫ్యూచర్. బట్ యూ గో ఆన్లైన్ అండ్ సీ హండ్రెడ్స్ ఆఫ్ ఆప్షన్. క్యాష్ బ్యాక్ కార్డ్ అని, ట్రావెల్ కార్డ్ అని, రివార్డ్స్ కార్డ్ అని, లాంచ్ యాక్సెస్ అని, ఇవన్నీ చూసిన తర్వాత ఏం చేయాలో అర్థం కాదు, ఏది బెస్ట్ తెలియదు. సో ఈ వీడియోలో మీకు స్పెసిఫిక్ గా ఐటీ ఎంప్లాయీస్ కి ఎటువంటి క్రెడిట్ కార్డ్ మీకు యూజ్ అవుతుంది, ఏదైతే ప్రో ఐటీ ఎంప్లాయీస్ కి ఉంటుంది, ఏది మీకు షాపింగ్ కి యూజ్ అవుతుంది, ఏది మీకు లాంచెస్ కి యూజ్ అవుతుంది అనేది క్లియర్ గా మాట్లాడుకుందాం. మనం ఈ టాపిక్ లో మెయిన్ గా డిస్కస్ చేసేది ద ఐటీ ప్రో క్రెడిట్ కార్డ్ ఫిలాసఫీ ఏంటి అనేది. టాప్ కేటగిరీస్ ఒకటి, హెడ్ టు హెడ్ బ్యాటిల్ అంటే ఎటువంటి కార్డ్స్ దేనికి పాపులర్, ఏ కార్డ్స్ మనం తీసుకుంటే మంచిది అనేది క్లియర్ గా మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. అలాగే క్రెడిట్ కార్డ్ ని పే చేసే స్ట్రాటజీస్ కూడా మనం ఇక్కడ మాట్లాడుకుందాం. గైస్, ఒక క్రెడిట్ కార్డ్ అంటే ఒక లగ్జరీ కాదు, ఇది ఒక పవర్ఫుల్ ఫైనాన్షియల్ టూల్. బట్ ఈ టూల్ ని కరెక్ట్ గా యూజ్ చేయాలి. సో క్రెడిట్ కార్డ్ తో మీ సిబిల్ స్కోర్, మీ ఫైనాన్షియల్ రెప్యుటేషన్ అనేది మీకు అందరికి తెలిసిందే. మీ ఫ్యూచర్ లో ఒక హోమ్ లోన్ ఆర్ కార్ లోన్ తీసుకోవాలి అంటే ఒక గుడ్ సిబిల్ స్కోర్ అనేది చాలా అవసరం. క్రెడిట్ కార్డ్ బిల్స్ ని టైం కి కట్టడం వల్ల మీ సిబిల్ స్కోర్ ఇంప్రూవ్ అవుతుంది. ఎవ్రీ టైమ్ యూ స్పెండ్ మీకు ఏదో ఒకటి వెనక్కి రావాలని చూస్తారు. బేసిక్ గా క్రెడిట్ కార్డులు, స్క్రాచ్ కార్డులు ఇవన్నీ కూడా అవే అన్నమాట. అలా వస్తే ఎక్కువ ఆ యాప్ ని గానీ ఆ కార్డ్ ని గానీ వాడడానికి ఇష్టపడతారు. సో క్యాష్ బ్యాక్ రావడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ద రైట్ కార్డ్ కెన్ సేవ్ యూ థౌసండ్స్ ఆఫ్ రూపీస్ విచ్ గివ్స్ యూ థౌసండ్స్ ఆఫ్ క్యాష్ బ్యాక్ అనమాట. అలాంటి క్యాష్ బ్యాక్ ఇచ్చే కార్డ్స్ ఏంటి అనేది కూడా మనం చూడాలి. అండ్ అన్ఎక్స్పెక్టెడ్ గా ఏదో ఒక ఎక్స్పెన్స్ వస్తే మన చేతిలో క్రెడిట్ కార్డు ఉంటే ఎమర్జెన్సీ ఫండ్ లేకపోయినప్పటికీ అదొక ఎమర్జెన్సీ ఫండ్ లాగా మనకి యూజ్ అవుతుంది అనమాట. అండ్ ఒక క్రెడిట్ కార్డ్ ని యూజ్ చేసేటప్పుడు డూ నాట్ స్పెండ్ మోర్ దెన్ వాట్ యూ పే బ్యాక్. ఆల్వేస్ పే యువర్ బిల్స్ ఆన్ టైమ్ అండ్ ఇన్ ఫుల్. లేట్ పేమెంట్స్ అంటే ఖచ్చితంగా మీ సిబిల్ స్కోర్ పడిపోవడమే, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఐటీ ఎంప్లాయీస్ కి డిఫరెంట్ లైఫ్ స్టైల్స్ అండ్ ప్రయారిటీస్ ఉంటాయి. నేను మీకు 4 మెయిన్ కేటగిరీస్ లో టాప్ క్రెడిట్ కార్డ్స్ ని ఇస్తాను అనమాట. సో ఫస్ట్ కేటగిరీ వచ్చేసి ఆల్ రౌండర్ క్యాష్ బ్యాక్ కార్డ్ అనమాట. ఇది ఒక ఈజీ టు యూస్ కేటగిరీ. మీరు స్పెండ్ చేసిన ప్రతి రూపాయికి యూ గెట్ ఎ పర్సంటేజ్ బ్యాక్ యాజ్ క్యాష్ బ్యాక్. దిస్ ఈస్ ద బెస్ట్ ఫర్ అ పర్సన్ హూ వాంట్స్ ఎ సింపుల్ నో ఫస్ అన్నమాట. అంటే నేను స్పెండ్ చేసిన ప్రతి దానికి నాకు ఎంతో కొంత వెనక్కి రావాలి అనుకునే ప్రతి ఒక్కళ్ళు ఇలాంటి కార్డ్ అనేది తీసుకోవచ్చు. మరి అలాంటి కార్డ్స్ లో ఏది బెస్ట్ అంటే అమెజాన్ పే, ఐసిఐసి కార్డ్స్ అనమాట. దిస్ ఈస్ ప్రాబబ్లీ ద మోస్ట్ పాపులర్ కార్డ్ ఫర్ ఎ రీజన్. ఇఫ్ యూ షాప్ ఆన్ అమెజాన్ యూ గెట్ ఎ 5% క్యాష్ బ్యాక్ ఆన్ ఆల్ యువర్ పర్చేసెస్. ప్రైమ్ మెంబర్స్ కి 5%, నాన్ ప్రైమ్ మెంబర్స్ కి 3% అనేది క్యాష్ బ్యాక్ వచ్చేస్తూ ఉంటుంది. అండ్ యాన్యువల్ ఫీ పరంగా చూస్తే దిస్ ఇస్ ద బెస్ట్ పార్ట్. నో జాయినింగ్ ఫీ అండ్ నో యాన్యువల్ ఫీ ఫర్ లైఫ్ అనమాట ఇక్కడ అమెజాన్ పే, ఐసిఐసి క్రెడిట్ కార్డ్ లో. అండ్ మిగతా బెనిఫిట్స్ చూసుకుంటే మనకి స్విగ్గీ, జొమాటో అండ్ అదర్ పార్ట్నర్ మర్చెంట్స్ మీద కూడా మనకి డీల్స్ అనేవి ఉంటాయి. అండ్ ఇది బేసిక్ గా ఎవరైతే ఎక్కువ ఆన్లైన్ షాపింగ్ చేస్తారో వాళ్ళకి చాలా చాలా యూస్ అవుతుంది. అండ్ సెకండ్ కార్డ్ వచ్చేసి ఎస్బీఐ సింప్లీ క్లిక్ క్రెడిట్ కార్డ్ అనమాట. ఇది ఎందుకు గ్రేట్ అంటే ఇది అనదర్ గ్రేట్ కార్డ్ ఫర్ ఆన్లైన్ షాపింగ్. యూ గెట్ 10x రివార్డ్ పాయింట్స్ ఆన్ అమెజాన్, బుక్ మై షో, క్లియర్ ట్రిప్, లెన్స్ కార్ట్ అండ్ నెట్ మెట్స్ లో వస్తాయి అనమాట. యాన్యువల్ ఫీ వచ్చేసి 499 దీనికి, విచ్ ఇస్ వేవ్డ్ ఆఫ్ ఇఫ్ యూ స్పెండ్ 1 lakh ఇన్ ఇయర్. ఒక ఇయర్ లో 1 lakh కనుక మీరు క్రెడిట్ కార్డ్ లో స్పెండ్ చేస్తే 499 అనే యాన్యువల్ ఫీ కూడా మీకు పడదు. అండ్ ఇది ఎవరికి బెస్ట్ అంటే ఈ కామర్స్ సైట్స్ లో ఎక్కువగా షాపింగ్ చేసే వాళ్ళకి, జస్ట్ అమెజాన్ కాదు ఏ ఈ కామర్స్ సైట్ లో అయినా ఎక్కువ షాపింగ్ చేసే వాళ్ళకి ఇది కొంచెం యూజ్ అవుతుంది. కేటగిరీ బి వచ్చేసి ట్రావెల్ హ్యాకర్ కార్డ్ అనమాట. అంటే ఇది ఐటీ ఎంప్లాయీస్ కి ఎవరైతే ఎక్కువ జర్నీస్ చేస్తుంటారో, ఎక్కువ ఫ్లైట్స్ ప్రిఫర్ చేస్తుంటారో, ఎక్కువ బస్సెస్ ప్రిఫర్ చేస్తుంటారో అలాంటి వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది. అలాంటి దాంట్లో మనం ఫస్ట్ చూసుకునేది యాక్సిస్ బ్యాంక్ విస్తారా క్రెడిట్ కార్డ్ అనమాట. ఇందులో మీకు ఏంటంటే ఎయిర్ మైల్స్ అనేవి వస్తాయి అనమాట. ఎవ్రీ టైమ్ యూ స్పెండ్ సమ్ అమౌంట్ యూ గెట్ ఎయిర్ మైల్ ఎవ్రీ టైమ్ యూ స్పెండ్. ఇక్కడ అంటే ఇది ఎవరికి బిగ్గెస్ట్ బెనిఫిట్ అంటే ఎవరైతే ఎకనామీ క్లాస్ లో ఎక్కువ ట్రావెల్ చేస్తుంటారో ఫ్లైట్స్ లో వాళ్ళకి ఫ్రీ ఎకనామీ క్లాస్ ఫ్లైట్ టికెట్ ఎవ్రీ ఇయర్ మీరు స్పెండ్ చేయకుండా ఒక ఫ్లైట్ టికెట్ అనేది వస్తుంది అనమాట. అండ్ లాంచ్ యాక్సెస్, డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లాంచెస్ లో ఫ్రీ యాక్సెస్ ఉంటుంది. ఏ కార్డ్ అంటే యాక్సిస్ బ్యాంక్ విస్తారా క్రెడిట్ కార్డ్ కి. అండ్ అలాగే ఇది ఎవరికి యూస్ఫుల్ అంటే ఎవరైతే పర్సన్స్ ఫ్రీక్వెంట్లీ ట్రావెల్ చేస్తారో అండ్ ఎవరైతే ఎక్కువ ఎయిర్ ట్రావెల్స్ చేస్తారో వాళ్ళకి ఇది చాలా చాలా యూజ్ అవుతుంది. అండ్ సెకండ్ థింగ్ ఇందులో హెచ్డిఎఫ్సి మిలీనియా క్రెడిట్ కార్డ్ అనమాట. ఇది ఒక హైబ్రిడ్ కార్డ్. ఇట్స్ ఎ క్యాష్ బ్యాక్ అండ్ ట్రావెల్ బెనిఫిట్ అనమాట. మీకు 5% క్యాష్ బ్యాక్ ఎప్పుడైనా ఆన్లైన్ లో స్పెండ్ చేస్తే రిటర్న్ వచ్చేస్తుంది. అంటే స్విగ్గీ, జొమాటో, ఫ్లిప్కార్ట్ ఎక్సెట్రా ఏ దాంట్లో అయినా ఆన్లైన్ స్పెండ్ చేస్తే 5% క్యాష్ బ్యాక్ వచ్చేస్తుంది. అండ్ 1% క్యాష్ బ్యాక్ ఆన్ అదర్ స్పెండ్స్. ఇంకా ఏ పర్చేజెస్ చేసినా 1% అనేది లిటరల్లీ వెనక్కి వచ్చేస్తుంది. అండ్ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్
ఎయిర్పోర్ట్ లాంచెస్ లో ఫ్రీ యాక్సెస్ ఉంటుంది అనమాట. దీనికి ఒక క్వార్టర్ కి 1 టైమే, అది గుర్తుపెట్టుకోండి. ఏలియన్ వచ్చారో కాదు, ఒక క్వార్టర్ కి అంటే 3 months కి 1 టైమ్ ఫ్రీ లాంచ్ యాక్సెస్ అనేది మీకు ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. ఎవరైతే పర్సన్స్ ఎక్కువ క్యాష్ బ్యాక్ కావాలనుకుంటారో, ఎప్పుడైనా గానీ ఒకేషనల్ గా ట్రావెల్ చేస్తుంటారో, వాళ్ళకి లాంచ్ యాక్సెస్ కావాలో వాళ్ళకి ఇది చాలా యూజ్ అవుతుంది. కేటగిరీ సి వచ్చేసి లైఫ్ స్టైల్ అండ్ రివార్డ్ కార్డ్స్. ఇది ఎక్కువ పర్సన్ ఎవరైతే ఎంటర్టైన్మెంట్, మూవీస్ అండ్ డైనింగ్ కి స్పెండ్ చేస్తారో, అంటే నాలాంటి వాళ్ళకి ఇది చాలా చాలా అవసరం. ఇందులో మనకి యాక్సిస్ మైజోన్ క్రెడిట్ కార్డ్ అనేది మనకు ఉంటుంది. యు గెట్ ఏ స్విగ్గీ వాచర్ వర్త్ 120 ఆన్ ఎవ్రీ ఆర్డర్ ఆఫ్ 200 అనమాట. మీరు ఎప్పుడు 200 ఆర్డర్ చేసినా, లేకపోతే దానికంటే ఎక్కువ ఆర్డర్ చేసినా స్విగ్గీలో, అందులో మీకు స్విగ్గీ వాచర్ వస్తుంది 120 రూపీస్ ది. ఫ్రీ మూవీ టికెట్స్ ఆన్ బుక్ మై షో కూడా దీని ద్వారా మీరు తెచ్చుకోవచ్చు. అండ్ యాన్యువల్ ఫీ వచ్చేసి దీనికి 500 రూపాయలు. ఇది మీరు 25,000 ఇన్ ఇయర్ కనుక స్పెండ్ చేస్తే ఈ 500 కూడా వేవ్ ఆఫ్ అయిపోతాయి. ఇది ఎవరికి అంటే ఎక్కువగా బయట తినే వాళ్ళకి అండ్ మూవీస్ ఫ్రీక్వెంట్ గా చూసే వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది. మోస్ట్లీ ఎక్కువ ఐటీ ఎంప్లాయీస్ కి ఈ కార్డ్ అనేది బెస్ట్ అనమాట. అండ్ ఇందులోనే సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ అనమాట. మీకు ఇందులో ఏంటంటే యూ గెట్ 5% క్యాష్ బ్యాక్ ఆన్ ఆల్ యువర్ ఫ్లిప్కార్ట్ అండ్ మింత్రా స్పెండ్స్. ప్రతి మింత్రా అండ్ ఫ్లిప్కార్ట్ స్పెండ్స్ లో 5% క్యాష్ బ్యాక్ వచ్చేస్తుంది. అండ్ 4% క్యాష్ బ్యాక్ ఆన్ స్విగ్గీ పీవీఆర్ కల్ట్ ఫిట్. ఈ ఆఫర్ మీకు ఉంటుంది. ఇందులో మీకు ఎటువంటి యాన్యువల్ ఫీ అనేది ఉండదు అనమాట. ఫస్ట్ ఇయర్ కి మాత్రం ఎటువంటి యాన్యువల్ ఫీ ఉండదు. అండ్ 500 ఫర్ ద నెక్స్ట్ ఆఫ్ ది యాన్యువల్ ఫీ ఉంటుంది. కానీ ఒకవేళ మీరు ఒకే ఇయర్ లో 2 lakhs కనుక స్పెండ్ చేస్తే మీకు ఎటువంటి యాన్యువల్ ఫీ లేకుండా ఆ 500 కూడా వేవ్ ఆఫ్ అయిపోతుంది. ఎవరైతే పర్సన్స్ ఎక్కువ ఫ్లిప్కార్ట్ లో అండ్ మింత్రాలో ఎక్కువ పర్చేసెస్ చేస్తారో వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది. అండ్ సెక్షన్ 3 లోకి వెళ్తే హెడ్ టు హెడ్ కంపారిజన్ ఉన్నాయి కదా, ఒక్కొక్క కార్డ్ హెడ్ టు హెడ్ చేసుకుంటే ఏది బెస్ట్ అనేది, అది మనం ఇప్పుడు చూద్దాం. ఓకే, ఇప్పుడు మనం ఒక డీప్ డైవ్ చేద్దాం. చాలా మంది అమెజాన్ పే, ఐసిఐసి ఆర్ ఎస్బీఐ సింప్లీ క్లిక్ అని అడుగుతూ ఉంటారు. ఎందుకంటే మోస్ట్లీ ఆ కార్డ్స్ ఎక్కువ వాడుతుంటారు కాబట్టి. సో ఇక్కడ మనం చూసుకోవాల్సిన పారామీటర్స్ ఉన్నాయి. ఫస్ట్ యాన్యువల్ ఫీ. అమెజాన్ పే, ఐసిఐసి అయితే లైఫ్ టైమ్ ఫ్రీ, నో ఫీస్ అనమాట. అదే ఎస్బీఐ సింప్లీ క్లిక్ అయితే 499 యాన్యువల్ ఫీ విత్ వేవర్ కండిషన్. మీ కింద చెప్పే 1 year కనుక మనం 1 lakh పర్చేసెస్ చేస్తే 499 యాన్యువల్ ఫీ అనేది వేవ్ ఆఫ్ అయిపోతుంది అని చెప్పేసి. అదే పారామీటర్ 2 చూసుకుంటే క్యాష్ బ్యాక్ రివార్డ్స్. అమెజాన్ పే, ఐసిఐసి లో 5% ఆన్ అమెజాన్, 2% ఆన్ అమెజాన్ పే, 1% ఆన్ అదర్ పేస్ వస్తుంది. అదే ఎస్బీఐ సింప్లీ క్లిక్ లో 10x రివార్డ్ పాయింట్స్ ఆన్ అమెజాన్ వస్తాయి. బుక్ మై షో, క్లియర్ ట్రిప్, నార్మల్ స్పెండ్స్ కి 1x రివార్డ్ పాయింట్స్ అనేవి వస్తాయి అనమాట. పారామీటర్ 3 వచ్చేసి సింప్లిసిటీ. అమెజాన్ పే, ఐసిఐసి చాలా సింపుల్. క్యాష్ బ్యాక్ డైరెక్ట్లీ మీ స్టేట్మెంట్ లో అడ్జస్ట్ అవుతుంది. యూ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ రివార్డ్ పాయింట్స్. ఎస్బీఐ సింప్లీ క్లిక్ లో ఇట్ వర్క్స్ ఆన్ రివార్డ్ పాయింట్ సిస్టమ్. యూ నీడ్ టు రిడీమ్ దెమ్ ఫర్ గిఫ్ట్ వాచర్స్ ఆర్ క్యాష్. పారామీటర్ 4 వచ్చేసి విన్నర్స్, ఎవరు గెలిచారు అన్నది. ఇఫ్ యూ వాంట్ మాక్సిమం క్యాష్ బ్యాక్ ఆన్ అమెజాన్ అండ్ సింప్లిసిటీ, అమెజాన్ పే, ఐసిఐసి ఇస్ క్లియర్ విన్నర్. If you are a smart consumer who shops on different sites and can redeem reward points, SBI Simply Click is a great choice. And section 4 లోకి వెళ్ళేసరికి స్ట్రాటజిక్ గేమ్, హౌ టు మాక్సిమైజ్ బెనిఫిట్స్ అనేది కూడా చూడొచ్చు. అంటే మీకు వాళ్ళు ఇచ్చిన బెనిఫిట్స్ కాకుండా ఎలా మాక్సిమైజ్ చేసుకోవచ్చు అని చూస్తే అది క్లియర్ గా తెలుసుకోవాలంటే ఒక రూల్, 2 కార్డ్ స్ట్రాటజీ మెయింటైన్ చేయండి. ఒక కార్డ్ సరిపోదు, హ్యావ్ మినిమమ్ ఆఫ్ 2 cards. ఒక కార్డు డైలీ యూజర్స్ కి, అంటే యూజ్ ఎ క్యాష్ బ్యాక్ కార్డ్ లైక్ అమెజాన్ పే, ఐసిఐసి ఫర్ ఆల్ యువర్ డైలీ నీడ్స్. ఆన్లైన్ షాపింగ్, ఫుడ్ డెలివరీ ఇలాంటి వాటన్నిటికి అమెజాన్ పే, ఐసిఐసి వాడుకోవచ్చు. అండ్ కార్డ్ 2 అనేది స్పెషల్ పర్పస్, యూజ్ ట్రావెల్ ఆర్ లైఫ్ స్టైల్ కార్డ్ అనమాట, లైక్ హెచ్డిఎఫ్సి మిలీనియా అనమాట. ఇది చాలా చాలా యూజ్ అవుతుంది. నేనైతే హెచ్డిఎఫ్సి మిలీనియా వాడతా ఆఫ్ కోర్స్, ఎందుకంటే నాది హెచ్డిఎఫ్సి బ్యాంక్స్ కాబట్టి కొన్ని ఆఫర్స్ ఎక్కువ నాకు వస్తూ ఉంటాయి కాబట్టి. అండ్ రూల్ 2, డోంట్ పే అన్ యాన్యువల్ ఫీ. ఆల్మోస్ట్ ఎవ్రీ కార్డ్ లో ఒక యాన్యువల్ ఫీ ఉంటుంది, కానీ యూ కెన్ గెట్ ఎ ఫీ వేవియర్ ఇఫ్ యూ స్పెండ్ సర్టెన్ అమౌంట్ అనేది. ఇందాక నేను చెప్పా 1,25,000 ఇలాగా. ఆల్వేస్ లుక్ ఫర్ కండిషన్ అండ్ ట్రై టు మీట్ ఇట్. అండ్ ఎందుకంటే 500 కదా పోతే పోయింది అనుకోవచ్చు, బట్ ఆ 500 ప్రతి సంవత్సరం మీరు వాడిన వాడపైన వస్తుంది. అదేదో వాడి ఈ 500 తీసుకోవచ్చు కదా అనేది ఒక రూల్ అనమాట. అండ్ రూల్ 3 వచ్చేసి యూజ్ రైట్ కార్డ్ ఫర్ ద రైట్ పర్చేస్. ఒక ప్రోడక్ట్ ని కొనేటప్పుడు థింక్ అబౌట్ విచ్ కార్డ్ గివ్స్ యూ ద మాక్సిమం బెనిఫిట్స్. అమెజాన్ లో కొనేటప్పుడు యూజ్ అమెజాన్ కార్డ్. ఫ్లైట్ టికెట్స్ లాంటి బుక్ చేసేటప్పుడు యూజ్ ట్రావెల్ కార్డ్. ఒక మూవీ టికెట్ బుక్ చేసేటప్పుడు యూజ్ యువర్ లైఫ్ స్టైల్ కార్డ్. ఇలా ఏ కార్డు దేనికి వాడాలో తెలుసుకోవాలి. అండ్ రూల్ 4 ఇస్ ట్రాక్ యువర్ స్పెండింగ్స్. ఒక యాప్ ని యూజ్ చేసి మీ స్పెండింగ్స్ ని ట్రాక్ చేయండి. దీని వల్ల యూ వోంట్ ఓవర్ స్పెండ్ అండ్ యూ విల్ స్టే ఆన్ ట్రాక్. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కొన్ని కామన్ మిస్టేక్స్ ఏవైతే అవాయిడ్ చేయొచ్చో అది చూద్దాం. క్యారింగ్ బ్యాలెన్స్. ఇఫ్ యూ డోంట్ పే యువర్ ఫుల్ బిల్ ఆన్ టైమ్, ద బ్యాంక్ విల్ చార్జ్ యూ హ్యూజ్ ఇంట్రెస్ట్ రేట్స్. ఈ మిస్టేక్ వల్ల మీ సేవింగ్స్ ని అన్ని లూజ్ అవుతారు. ఏదైతే మీరు 500 క్యాష్ బ్యాక్ అన్ని సంపాదిస్తారో ఈ యొక్క మిస్టేక్ వల్ల మొత్తం ఊడ్చిపోతాయి అనమాట. సో ఇలాంటి మిస్టేక్ చేయకండి. అండ్ అప్లైయింగ్ టూ మెనీ కార్డ్స్ అట్ వన్ టైమ్ ఆల్సో డామేజ్ యువర్ సిబిల్ స్కోర్. ఎందుకంటే సిబిల్ స్కోర్ కానీ క్రెడిట్ హిస్టరీ, బేసిక్ క్రెడిట్ కార్డ్ అంటే ఏంటంటే మీరు క్రెడిట్ తీసుకుంటున్నారు, అప్పు తీసుకుంటున్నారు, ఒకేసారి అన్ని కార్డ్స్ కనుక యూజ్ చేయడమో తీసుకోవడమో చేస్తే ఇది ఖర్చులు ఎక్కువ అనే
ఫీలింగ్ అనేది జరుగుతుంది అనమాట. అది బేసిక్ గా అది ఆన్లైన్ లో రిజిస్టర్ అయిపోతుంది. అండ్ ఏదన్నా హిడెన్ ఫీజు ఉన్నాయో లేదో అది కూడా చెక్ చేయండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇఫ్ యు ఆర్ నాట్ యూజింగ్ ద కార్డ్ యు ఆర్ నాట్ గెటింగ్ ఎనీ బెనిఫిట్స్. అది కూడా మాట్లాడుకో. ఎందుకంటే కార్డ్ తీసుకుని పక్కన పెట్టేశాను అనుకోండి, యాన్యువల్ ఫీజు కట్టుకుంటూ పోతారు తప్పించి దానివల్ల మీ పర్స్ లో కార్డు పెరగడం తప్పించి దానివల్ల యూజ్ లేదు. నిజంగా ఇవన్నీ మీకు అవసరం అయితేనే క్రెడిట్ కార్డ్ తీసుకోండి, లేకపోతే క్రెడిట్ కార్డ్స్ అనేది అస్సలు వాడకండి. క్రెడిట్ కార్డ్స్ కూడా ఇంకొకటి నియమం ఏంటంటే మీరు పే చేయగలిగితే టైం కి అప్పుడే తీసుకోండి. సిబిల్ స్కోర్ దారుణంగా పడిపోతుంది లేకపోతే. సో ఆ తప్పు కూడా చేయకండి. సో క్రెడిట్ కార్డ్ అనేది ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఎప్పుడంటే మీరు సరిగ్గా వాడగలిగితే, రైట్ కార్డ్ యూజ్ చేయగలిగితే, రైట్ పర్పస్ యూజ్ చేయగలిగితే. లేకపోతే సిబిల్ స్కోర్ బొక్క, క్రెడిట్ కార్డ్ డబ్బులు కట్టుకోవాలి, అది ఉండడం వల్ల ఎక్కువ ఖర్చు పెట్టేస్తాం, అన్ని పెద్ద బొక్క. ఎప్పుడైతే మీరు సరిగ్గా దాన్ని కనుక వాడలేదో అప్పుడు దాది పెద్ద బొక్క. లేదు కరెక్ట్ గా వాడారంటే మీ ఫైనాన్షియల్ జర్నీలో అదొక వెరీ ఇంపార్టెంట్ టూల్ అయ్యే అవకాశం కూడా ఉందన్నమాట. సో ఇవన్నీ కూడా ఆలోచించుకుని ఏ కార్డ్ తీసుకోవాలి అనేది డిసైడ్ అవ్వండి. మోస్ట్లీ మీ శాలరీకి ఏదైతే కార్డు ఉంటుందో, ఏదైతే బ్యాంక్ మీకు శాలరీ ఆఫర్ చేస్తుందో ఆ బ్యాంక్ లో క్రెడిట్ కార్డ్ మంచిది తీసుకుంటే అది బెస్ట్. అది లైఫ్ స్టైల్ ట్రావెలా లేకపోతే ఆల్ రౌండర్ పర్పస్ అనేది మీ ఇష్టం. బట్ ఎప్పుడైనా కూడా ఇలాంటివి యూస్ చేస్తే మంచిది అనమాట. సో అంటిల్ దెన్ ఐఎమ్ కృష్ణ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. జై హింద్.